మేయర్ శ్రీమతి కార్తిక్ రెడ్డి గారిని ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడించలేదంటే, కార్యక్రమ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఈ కార్యక్రమం పట్ల, నాట లక్ష్యం పట్ల, ఇక్కడున్న వ్యక్తులు వాళ్ళ స్థాయి పట్ల మీకు ఒక విశేషమైన అవగాహన ఏర్పరచుకున్న తర్వాత, ఎలా అయితే ఒక సినిమా మొత్తం చూసి మనం రివ్యూ రాస్తామో, అలా వీళ్ళందరినీ చూసిన తర్వాత, ఈ కార్యక్రమం చూసిన తర్వాత తప్పకుండా మీకు ఒక ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. దాని తాలూకు స్పందన కార్తిక్ రెడ్డి గారు మీ నుంచి మేము ఆశిస్తున్నాం. ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు, తర్వాత వాటర్కి సంబంధించినంత వరకు, హెల్త్కి సంబంధించినంత వరకు ఈ కార్యక్రమాలు మాతృభూమిని మర్చిపోకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా తిరుగుతూ ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరము ఇండియానాపోలిస్ హైదరాబాద్ సిస్టర్ సిటీ అగ్రిమెంట్ మేరకు అక్కడ ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి సందర్భంగా మేము హైదరాబాద్ నుంచి అమెరికా పర్యటన చేయడం జరిగింది. అక్కడ ఎంతో ఆప్యాయతతో, అనురాగంతో తెలుగు సమితి, అంటే ఒక తెలుగు సమితి కాదు, అన్ని తెలుగు సమితుల ఆప్యాయంతో నన్ను ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా మన పైల మల్లారెడ్డి గారు, అదేవిధంగా సాధన గారు ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని ఆహ్వానించడమే కాకుండా 2 రోజులు బాగా చూసుకున్నారు మమ్మల్ని. మేము మర్చిపోని ఘటనలు అవి. అదేవిధంగా ఈరోజు మనము ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే, ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు స్కాలర్షిప్స్ కానివ్వండి, అతిథులను సత్కరించడం కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటున్నామంటే మల్లారెడ్డి గారి చేయుత ఎంతగానో ఉంది దీంట్లో. అదేవిధంగా మొన్న వెలిగొండలో శంకుశాల ప్రాంతానికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ అన్న చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక గుడి స్థాపించడం జరిగింది, పాఠశాల, జూనియర్ కాలేజ్, మండల ఆఫీస్, పోలీస్ స్టేషన్, ఇట్లాంటివన్నీ కూడా మాతృభూమిని మర్చిపోకుండా చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి మల్లారెడ్డి గారు లాగా స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మాతృభూమిని మర్చిపోకుండా వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి చేసినట్లయితే తప్పకుండా భారతదేశం మీ చేతులతోని నంబర్ 1గా ఎప్పటికీ కూడా చిరస్థాయిలో నిలుస్తుందని భావిస్తున్నాను. అదేవిధంగా నాటావాళ్ళు చేస్తున్న సేవలు తెలుగుకు సంబంధించినంత వరకు తెలుగు భాషను మర్చిపోకుండా ఆ భాషకి చేతునిచ్చుకుంటూ అక్కడ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం అనేది మంచి సూక్తి మన తెలుగుతనానికి. ఎందుకంటే ప్రతి మనిషి, నేను ప్రతి స్కూల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను పిల్లలకు చెప్తుంటాను, మాతృభాషని, మాతృభూమిని, మాతృమూర్తిని మర్చిపోకుండా ఉన్న వాళ్ళే మర్చిపోకుండా ఉండి గుర్తు చేసుకుంటూ వాళ్ళు ముందుకు సాగిన వాళ్ళే నిజమైన మనిషి అని నా భావన. ఆ భావన ఈరోజు ఎన్ఆర్ఐస్ నాటా ద్వారా తెలియజేస్తున్నారంటే నిజంగా అద్భుతము. ఎందుకంటే మనము ఎంతోమందిని చూస్తుంటాము ఎన్ఆర్ఐస్ని, అక్కడ సెటిల్ అయిన వాళ్ళని. అక్కడికి వెళ్ళిన తర్వాత భాష మారిపోతుంది, వ్యవహారం మారిపోతుంది, ఇక్కడ మన మాతృభూమిని మర్చిపోతుంటారు. ఆ విధంగా కాకుండా నాటా వాళ్ళు కానివ్వండి, అన్న మల్లారెడ్డి గారు లాగా స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాటా సంస్థ చేస్తున్న ఈ సేవలన్నీ కూడా ముందు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతునిస్తుందని ఇంత మేరకు మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. అదే మేరకు ప్రభుత్వం కూడా మీకు చేతునిస్తుంది, ముందడుగు వేస్తూ మిమ్మల్ని కలుపుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా హైదరాబాద్ మహానగరంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం. గత 6 నెలల క్రితం నా దగ్గరికి రావడం జరిగింది ఏవిఎన్ రెడ్డి గారు, చెప్పడం జరిగింది ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నాము. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారంటే మనకు కూడా ఎంతో గొప్ప కార్యక్రమం ఇది. సో నేను ఈ సంస్థకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తిక్ రెడ్డి గారికి బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా రాజు చింతల గారిని కోరుతున్నాను.
అలాగే కార్తిక రెడ్డి గారికి షాల్తో సత్కరిస్తారు మోహన్ పటోలా. మోహన్ గారు. కార్తిక రెడ్డి గారికి నాటా తరఫున చిరు జ్ఞాపికని అందజేస్తారు మన నాటా ప్రెసిడెంట్ ఏవిఎన్ రెడ్డి గారు.